స్వామి శరణం. అయ్యప్పను హరిహరసుతునిగా ఎందుకంటారు? దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు విదేశాల నుంచి తరలి వస్తూ ఉంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహరసుతునిగా, ధర్మశాస్త్ర, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యా విష్ణువు, అప్ప శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్టు వరం పొందుతుంది. అంతేకాదు, హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు, రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మిస్తారు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందలరాజు రాజశేఖరును అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం చెందుతాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడనే ఆనందంతో అంతఃపురానికి తీసుకుని వెళ్తాడు. శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషపడుతుంది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పిస్తారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తనకు తలనొప్పి అని నాటకమాడి ఆ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకొని వస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు అయ్యప్ప. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయన్ను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడుండండి అని అడుగుతాడు. ఆయన కోరికకు అందరూ పులులుగా మారిపోయారు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దని మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ధర్మాలని పాటించాలో, ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది.
స్వామి శరణం.